వాంఖడే వేదికగా ఇండియా ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్లో భారత జట్టు 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షోగా బ్యాటింగ్ చేసి 135 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ గనుక ఈ రేంజ్లో ఆడకపోయి ఉంటే టీమిండియా ఇంత గొప్ప విజయాన్ని సాధించి ఉండేది కాదు. అయితే మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ తాను ఇంత గొప్పగా ఆడడానికి కోచ్ గంభీర్ అలానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కారణమని, తనను ఎంతగానో ప్రోత్సహించారని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలిపాడు. అదే సమయంలో యువరాజ్ సింగ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. యువరాజ్ సింగ్ తనకు ఎంతో సహాయం చేశాడని, తాను ఈ రోజు ఇలా ఆడడానికి యువరాజ్ సింగ్ కారణమని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్లో 15 ఓవర్ల దాటి ఆడినందుకు ఖచ్చితంగా యువరాజ్ ఆనందించి ఉంటాడని పేర్కొన్నాడు. ఇక భారత మాజీ క్రికెటర్ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్ గురించి తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. యువరాజ్ సింగ్ ఏమని పేర్కొన్నాడంటే, అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా ఆడాడు. నేనెప్పుడూ కూడా అభిషేక్ శర్మ ఈ స్థాయిలో ఆడాలని కోరుకుంటాను. అతడు ఎక్కువసేపు క్రీజ్లో నిలవాలి, అదే నా కోరిక. ఈ రోజు నా కలను అభిషేక్ నిజం చేశాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందని యువరాజ్ తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించాడు. యువరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ కి దాదాపుగా 1,00,000 లైకులు వచ్చాయంటే అభిషేక్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి యువరాజ్ సింగ్ తన కోచింగ్ ద్వారా టీమిండియాకు అభిషేక్ శర్మ లాంటి ఆనిముత్యాన్నిచ్చాడని చెప్పాలి. యువరాజ్, అభిషేక్ల గురు శిష్యుల బంధం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అభిషేక్ అనే చిచ్చర పిడుగు ప్రస్తుతం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ దూసుకుపోతున్నాడు. టీమిండియాకు మాత్రం ఎన్నో విజయాలందిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడు, ఎస్ఆర్హెచ్ తరపున ఇంకెంత భీకర బ్యాటింగ్ చేస్తాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ శర్మ టీమిండియాకు కాబోయే సూపర్ స్టార్ అవుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.